ఒక్కడొక్కడు ఎక్కడి నీతులు చెప్తున్నారు. అబ్బా 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 అబ్బా, హరిశ్చంద్రులకు అన్నలైనరు, రాముల వారికి అన్నలైనరు ఒకడొకడు. మీ భాగవతాలు, మీ సక్కదనాలు, మీడియా పట్ల మీకున్న గౌరవాలు ఏమని తగలబెట్టించారు డక్కన్ క్రానికల్ ఆఫీస్ని? నిన్న నీతి సూత్రాలు వల్లించటానే కదా డక్కన్ క్రానికల్ ఆఫీస్ని తగలబెట్టించింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి? ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు. 2 నిమిషాల్లోనే తెలిసింది నీకు. ఇక్కడ పూర్తి కాకముందే, మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారము. ఎట తెలిసింది? నీది కాబట్టి, జరుగుతున్నదంతా నీది కాబట్టి, నీ నీడలో నడుస్తుంది కాబట్టి, నీ డైరెక్షన్లో, నీ కన్సర్న్లో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో. మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు, మరి మా వాళ్ళ మీద తెలవలేదు. ఎక్కడి నీతులు? ఇవ్వది క్రానికల్, డెక్కన్ క్రానికల్ మీద నీ కండవ కప్పుకొని చేసిన దాడి. లెస్స నీతులు ఎందుకు? ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ అట పాపం, వారు నీతులు చెప్తారు. ఇక బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళదైతే ఇంకా హంతకుడే మళ్ళీ సావుకాడికి వచ్చి ఏడ్చినట్టుంటే వాళ్ళ ముచ్చట. ఏదో నీకు మాట్లాడలేదు అన్నాడు పిల్లగాడు చంద్రగుప్త ఛానల్ అని, బండి సంజయ్కి మాట్లాడరాలేదు అన్నాడు. నిజమే, నీ మాట అర్థం కాక తత్తరపిత్తరు నుండి వాళ్ళు అన్నాడేమో. దాడి చేసి దాన్ని క్లోజ్ చేయించింది అంక. ఈ శాంతి బహుమతులు పొందిన వాళ్ళు మునగాని వీళ్ళంతా నోబెల్ శాంతి బహుమతులు పొందిన మునగాని వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి ఒక్కడొక్కడు. యాడికి పోయి మీ భాగవతాలు అన్నీ అట్టే ఉంటాయి, రికార్డ్ అయి ఉంటాయి ప్రతిదీ కూడా, ఏ ఒక్కటి పోదు. తెలంగాణలో కూడా అబ్బా మోపోయారు శాంతిదూతలు. ఒకరొకరు రికార్డులు తీస్తే వీళ్ళ భాష, వీళ్ళు మాట్లాడినది, వీళ్ళ విధానం. నేను అన్నిటికీ మించి సాక్షాత్తు అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మీడియా మిత్రుల గురించి, నా ఫోన్ ఉందా పంపిస్తావా, మీ దగ్గర ఉందా, ఏం అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు మీడియా మీద అంత ప్రేమను కనబరుస్తూ. పండబెట్టి తొక్కుతా ఒక్కొక్క దాన్ని ఆడిది మొగోడని చూడా మీడియా పేరు వెప్పి మాట్లాడుతున్నారు. రాసుకోండి, ఎండలో పెట్టుకోండి మైకులు. ఏం మాట్లాడినారు రేవంత్ రెడ్డి భాష? మేము అవి మాట్లాడితేనేమే, మేము అట్లా అనలేదే ఎవరిని, మేము మీడియా మిత్రులు ఎప్పుడు భయపెట్టలేదే. ఇవాళ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తున్నావు, ఒక్క మీడియా రాయదు. ఏది కొట్టుకుపోయిన బ్రిడ్జ్ల గురించి ద గ్రేట్ మోడీ గారు ప్రారంభించిన తెల్లవారే కూలిన బ్రిడ్జ్ల గురించి, వారు ప్రారంభించిన ఎయిర్పోర్టులు తెల్లాడరికే కొట్టుకపోతుంటే గాల్లే, వారు ప్రారంభించిన ఎయిర్పోర్ట్లలో విమానాలు వేస్తే ఏమనుకుంటే టాప్లే కొట్టుకుపోతున్నాయి. ఆ బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే కాళేశ్వరం గురించి, పాపం పాత రైల్వే స్టేషన్ బాగు చేసి మళ్ళీ ప్రారంభం చేసి పదవి నిలబడలే. గ్రేట్. ఇవాళ కింద పెట్టుకునే పైకి తీసుకొచ్చేవాడిని మూతి గుంతల్లో పెడితే వాడి కూతలు పూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటున్నాం. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడ్డ కొడుకులు నొక్కనొక్కని వాడి మైక్ వాడిని కింద పెట్టుకుని పైకి తీసుకొచ్చేవాడిని మూతి గుంతల్లో పెడితే వాడి కూతలు పూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటున్నాం. ఇంత గొప్ప ప్రజాస్వామికవాదులు, ఇంత గొప్ప మీడియా ప్రేమికులు, ఇవన్నీ వారి దోస్తుల భాగవతాలు. వీరట ఏమేమో జరిగిపోయిందట. మేము మళ్ళీ చెప్తున్నాం,
మీడియా పట్ల మాకు గౌరవం ఉంది. మీడియా విషయంలో మాకేం పంచాయతీ లేదు. స్లాటర్ హౌజ్లను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇది చాలా స్పష్టం. ఇవాళ కాళేశ్వరం పేరు మీద, ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేసీఆర్ కేటీఆర్తో సహా మా బీఆర్ఎస్ కుటుంబం పైన చేస్తున్న దాడి కేవలం మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కొరకు మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, ఒకవైపు కేసీఆర్ తెలంగాణ తీసుకున్నాడు కాబట్టి కక్షతోని ఒక వర్గం మీడియా చేస్తున్న దుర్మార్గమైన దాడి తప్ప ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ దానికి ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ కానీ కేటీఆర్కి కానీ. ఆధారం లేకుండా ఎవడైనా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము ఇట్లా రాస్తాం ఇంకా కొనసాగిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా మా చర్యలు ఉంటాయి, అందులో సందేహం లేదు. తప్పకుండా భయం, తప్పు చేసినోడికి భయం ఉంటుంది కదా, భుజాలు దండుకుంటాడు కదా. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దండుకుంటాడు కదా. మీకు లేదు, మీరు అనుకోలేదు, వారికి లేదు, వారు అనుకోలేదు, వారికి లేదు, వారు అనుకోలేదు, వారికి లేదు, వారు అనుకోలేదు. ఎవరు చేస్తే ఆ తప్పు వాళ్ళకు ఉంటుంది భయం. దొంగతనం చేసినోడికే కదా భయం ఉండేది, తప్పు చేసినోడికే కదా భయం ఉండేది. తప్పకుండా మేము దాడేం చేయలేదే, ఇంకా మేము దాడేం చేయలేదే, పరిష్కారం చేసినాం. అయినా అసలు మీరు చేస్తున్న దాడి ముందట మీరు ఒక్క రాతతోని, ఒక్క వాక్యంతోని ఎన్ని లక్షల హృదయాలను గాయపరుస్తున్నారు, ఎంతమంది మీద దాడి చేస్తున్నారు, ఎన్ని లక్షలాది మందిని ఏడిపిస్తున్నారు, ఎన్ని కుటుంబాలకు శోభకు గురి చేస్తున్నారు. మీరు చేస్తున్న దాడితో ఇది ఒక లెక్క.